आज बहुत कुछ है रिव्यूज करते हैं आज बहुत మాకు మర్యాదాస్ గారు ఎన్ఎస్ చెప్పేవారు మా తర్వాత నేను ఇంటికి చెప్పేవారు కాబట్టి మాకు ఎన్ఎస్ టీంలో వేసాం సార్ ఇవన్నీ మన కమిటీలో చాలా చర్చలు జరిగాయి సార్ చాలు ఇప్పండి అది అది చాలు చాలు మొత్తం గబ్బికండి కొద్దిగా ఏదో అలాగా అది ఒక పైకి వచ్చేయండి ఓకే కొద్ది జరగదు ఇంకా అలాగే ఓకే రైట్ ఓకే మాస్టర్ తీసుకెళ్ళండి ఒక నిజంగా ఆ పరిస్థితి ఏర్పడితే నా స్కూల్ పేరు చెప్పేవాళ్ళు కాదు మంచి పని చేస్తే మటుకు నేను సెంటాన్ని నేను గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఓకే ఎస్ బాగుంటారు చూడండి థ్యాంక్ యూ మాస్టర్ సూర్యరామ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం అంటే సంవత్సరం మీరట్టు కాదు వేరే స్టూడెంట్స్ చేయడం మంచిది. అది మన స్కూల్కి మనకి కూడా గౌరవప్రదంగా ఉంటుంది. అయితే నా సర్వీస్లో అంటే నేను 2 ముక్కలు చెప్తున్నాను. నా సర్వీస్లో మాత్రం మిమ్మల్ని నా వాక్కు ద్వారా కానీ నా హస్తభాష కానీ మీ ఉండొచ్చు. కాబట్టి అది అంటే దేనికోసం నేను చేసింది అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేటువంటి ఒక స్లోగన్ ఉంది కదా. ఆ స్లోగన్తో నేను ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. అందువల్ల మీరెవరూ ఆ మనసులో పెట్టుకోవద్దు. అదేలేండి, అది చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క అవకాశాన్ని పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు అన్నమాటకి మరి. కానీ అదనమాట నా అభిప్రాయం చెప్పాను. అది ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోకండి. అప్పుడు చెప్పేవాడిని ఇప్పుడు చెప్తున్నాను అదే మాట. కాబట్టి ఎవరు ఏ దేశమేగినా ఈదులు కాలేగినా పొగడరాని ఈ తల్లి భూమి భారతిని అన్నారు ఎవరు గురజాడ. కానీ అసలు అవి మనం దృష్టిలో పెట్టుకుని మన భారతదేశాన్ని పైకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశమే నాకు ఎప్పుడు ఉండేది. నిజంగా నా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎవరికి ఒక ఇది కానీ ఏం లేదు. ఇప్పుడు నేను నిర్మలంగా ఉంటాను, నిర్మలంగా ఉంటాను ఎప్పుడు. అయితే మీరందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మీ దగ్గర నేను ఒక కుర్రాళ్ళగా ఉన్నాను. చాలా బాగా ఆశ్చర్యించింది. అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. కానీ చాలా థ్యాంక్స్, చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేషారు. మీరు చెప్పిన విషయాలు ఇంట్లో అలాగే ఓకే ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. జయరాజు గారు పాట పాడాలి. చేతులు పెట్టండి. ఓకే నమస్కారం. నా విద్యార్థులకు ఆశీస్సులు. కలిగేను ఆనందం, కలిగేను ఆనందం ఈవేళ 91 సెంటెంటోని పాఠశాల విద్యార్థుల గురు పూజ మహోత్సవమని తెలిసి మనలో కలిగేను ఆనందం.
ఉషోదయం అనుదినం ప్రసరించును సూర్యకిరణాలు ఉషోదయం అనుదినం ప్రసరించును సూర్యకిరణాలు మా హృదిలో పలికించిరి నవరాగం ఆ మా హృదిలో పలికించిరి నవరాగం అందరి మదిలో సుస్థిర స్థానం కలిగెను ఆనందం ఈవేళ 91 విద్యార్థుల గురు మహోత్సవమని గురు పూజ మహోత్సవమని తెలిసి మాలో కలిగెను ఆనందం. మీ అందరికీ ఆరోగ్యాభివృద్ధిరస్తు శ్రీరస్తు శుభమస్తు జయ జయోస్తు విజయోస్తు. థ్యాంక్ యూ మేసారు, చాలా బాగుంది సాంగ్. అలాగే మన అందరికీ గుర్తు ఉంటుంది, మన ఎలిమెంటరీ హెడ్ మాస్టర్ మరియాన్ గారు వచ్చున్నారు. ఆయన స్వాగతం మా బ్యాచ్ తరఫు నుండి. ఇక్కడ ఒక చిన్న రోజు పెడితే వెళ్ళిపోతున్నాను చూడండి. ముందుగా ఇంతటి సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి 91 బ్యాచ్ విద్యార్థులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు కలవడమే కాదు మమ్మల్ని కూడా కలిపారు, దానికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను కూడా మీలాగే వాళ్ళందరి దగ్గర చదువుకున్నాను. భాస్కర్ సార్ మేషారు, మరిదాస్ మేషారు, మరియన్న మేషారు, మురళీ మేషారు, వీళ్ళందరికీ నేను కూడా స్టూడెంట్నే. 66 నుంచి 76 వరకు ఇక్కడ చదివాను నేను. 10 ఏళ్ళు. 81లో మళ్ళీ టీచర్గా చేరి ఇప్పటి వరకు పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. మనం ఢిల్లీకి రాజైనా సరే ఒక పాఠశాల స్నేహితుడినే ఒరే అని పిలవగలం. అది పాఠశాలకు ఉన్నటువంటి గొప్పతనం. అలాగే మనకి ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది పాఠశాల స్నేహితుడు. మనకి ఏ సుఖమైనా మొట్టమొదటి మనం చెప్పాలనుకునేది పాఠశాల స్నేహితుడు. మనం ఏ ఇద్దరు కలిసినా మొట్టమొదటి కలిసేది పాఠశాల సంగతులే. కాబట్టి అటువంటి పాఠశాలను గుర్తుంచుకొని మీరు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటివే చాలాసేపు మాట్లాడవచ్చు, ఇంకా చాలా కార్యక్రమం ఉంది కాబట్టి ఇంకొకసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, మా గురువులతో నన్ను కలిపినందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేసారు, మంచి అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ మీటింగ్ పెడదాం అనుకొని ఫస్ట్ టైం నేను మన శేఖర్ ఇద్దరమే స్కూల్కి వచ్చాం. స్కూల్కి వచ్చాక సార్ ఇలా మేము మీటింగ్ సార్ పెట్టుకుందాం అనుకుంటున్నాం 91 బ్యాచ్. మా స్టూడెంట్స్ నాకు గుర్తుంటారయ్యా అన్నారు సార్. వెంటనే ప్రకాష్ రావు మాస్టర్ గారు ఇప్పుడు హెడ్ మాస్టర్, ప్రజెంట్ హెడ్ మాస్టర్, ఆయన్ని కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సైడ్ నుంచి అండి, సైడ్ నుంచి ఒకసారి బ్యాక్. ఓకే ఓకే. సీనియర్లు అలాగే మా తోటి మిత్రులు ఇక్కడ రత్నకుమార్ గారు ఉన్నారు, స్కూల్ కరస్పాండెంట్. కాకపోతే మా బ్యాచ్ 91 బ్యాచ్, మీకంటే ముందు తెలవలేమో. సైడ్ నుంచి సార్.
రమేష్ జరగదు ఇంకా ఓకే నైస్ అయిందా లేదా నడలేదు ఎవరు భూమి పక్క కనబడిందా లేదా అని అడిగారు. నేటిందినా పైన అయితే ఆపే అవి ఆపేనా అవి ఆపే ఓకే చెంబు వదిలేసి చెంబు నిలబడి స్టేట్ నిలబడి ఒక నిమిషం చెంబు నిలబడరా జరగరా జరగరా అలా జరగ ఓకే అదే సెంటర్ దానికి ఇది ఇది సిల్వర్ జూబ్లీ కార్యకర్తలు స్టూడెంట్స్ మొత్తం గ్రూప్గా మందిని చేయడానికి ఇలాగే సిల్వర్ జూబ్లీతో పాటు గోల్డెన్ జూబ్లీ బ్లాక్ జూబ్లీ చేసుకోవాలి. అలాగే మీరు ఎలాగ అభివృద్ధి లైఫ్కి వచ్చి మమ్మల్ని గుర్తించగలిగారో అలాగే మీ పిల్లలు కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందేటట్టుగా భగవంతుని ఆశీర్వదించమని థ్యాంక్ యూ సార్. మీ అతిథులు ఎల్లకాలం మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే వెంకటస్వామి మాస్టర్ గారిని రావాలని కోరుకుంటున్నాం. 5 రావాలి కుర్రలు. వెంకటస్వామి మాస్టర్ గారి కోసం చెప్తూ ఉంటుంది సార్. నాకు అప్పుడులో బుక్స్ కొనిసి ఇచ్చారు. చెంబు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మా క్లాస్మేట్ దయాసాగర్. అది ఇవ్వండి రా ఓకే నిలబడి అది ఓకే వెళ్ళి చూడండి. అరే అరే వద్దు సరిగ్గా రా నిలబడరా ఇప్పుడు చెంబు జగదీష్ గారు మాట్లాడతారు. బాబు మనకి ఇప్పుడు గురువు గారికి గిఫ్ట్ ఇచ్చారు కదా వెంకటస్వామి మాస్టర్ గారు, వారు నాకు చాలా ఈ స్కూల్లో 1 నుంచి 10 వరకు చదవడానికి నాకు బాగా సహాయం చేసిన వారు మన వెంకటస్వామి మాస్టర్ గారు. అలాగే మనకి గురువు గారు బుక్స్ ఇవన్నీ కొని చాలా సహాయం చేసిన వారు వాళ్ళ కొడుకు దయాసాయి గారు, వెంకటస్వామి మాస్టర్ గారు. అలాగే మన తోటి విద్యార్థులందరూ నాకు చాలా సహాయం చేశారు. ఇది మటుకు నేను మర్చిపోలేని విషయం. కాబట్టి మన 91 బ్యాచ్ కుర్రోళ్ళందరికీ నేను మర్చిపోకుండా ఇది చాలా చచ్చిపోయినంత వరకు రుణపడి ఉంటారు మీ అందరికీ. ఇది మటుకు నేను మీతో పాలు పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ చెంబు. ఫ్రెండ్స్, మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అవుతామని లేదని వెతుక్కోండి వాళ్ళు. ఏ మెయిన్ పేపర్లు ఎన్ని వస్తాయి, బిట్లు మ్యాథ్స్ బిట్లు ఎన్ని వస్తాయని. ఒక్క సబ్జెక్ట్ మటుకు ఓన్లీ బిట్లతోనే పాస్ అయిపోయి అందరూ. ఏదది బిట్లు మ్యాప్ పాయింటింగ్. మొన్న ఒక మా స్టూడెంట్ నేవీలో జాయిన్ అయ్యాడు. నేవీలో జాయిన్ అయిన తర్వాత అంబాల నుండి ఏదో ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళ క్యాప్టెన్ మ్యాప్ ఇవ్వలేదు. ఏదో కనుక్కొని వెళ్ళినా ఇదేదంటే ఈ టక్ 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 అని చెప్తుంటే వాళ్ళ క్యాప్టెన్ అడిగారు అలా నీకు తెలుసని. బాబు మేము మ్యాప్ పాయింట్లో పండిపోయాం బాబు, మేము 91 బ్యాచ్ సెంట్ ఆంథనీ స్కూల్ అంటే నాకు చాలా ఆశ్చర్యేసింది. ఏదో నీకు నిజంగా అందుకుతుంది. నిజం భయ్యా 10 years మ్యాప్ పాయింట్ నేను చూడగలను సారే గుర్తొచ్చేవాడు నాకు మైండ్లోని.